పోలీసింగ్ ది పబ్లిక్. పోలీస్ అధికారులకు వారి శిక్షణా కార్యక్రమాల్లో ప్రధానంగా చెప్పే అంశం ఇది. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తే ఉద్యోగ నిర్వహణతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ సులభమవుతుందని అందరూ అంటూ ఉంటారు. ఈ కాన్సెప్ట్ను అనకాపల్లి జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించడంలో దిట్టైన అధికారిగా అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ గుర్తింపు పొందారు. శాఖాపరంగా నిర్వహించే సమీక్షా సమావేశాల్లోనే కాకుండా ప్రజలతో నిర్వహించే సమావేశాల్లో కూడా తనదైన శైలిలో అన్ని అంశాలను వివరంగా బోధిస్తూ వారిని ఆకట్టుకుంటున్నారు. పోలీసు వారి విజ్ఞప్తిని పాటించి చాలా దూర ప్రదేశాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు, అలాగే మీడియా మిత్రులకు, నా సహచర పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా నమస్కారాలు. పోలింగ్ ఎలక్షన్ ప్రాసెస్లో పోలింగ్ ప్రక్రియ అనేటటువంటిది ఎలక్షన్ ప్రక్రియలో పోలింగ్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాంటి పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియలందరినీ కూడా మనం ఏ రకమైనటువంటి శాంతి భద్రతలకు సంబంధించిన సమస్య లేకుండా మన జిల్లాలో, అనకాపల్లి జిల్లాలో శాంతియుతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా సంయమనంతో పూర్తి చేసుకోవడం అనేటువంటిది జరిగింది. దీనికి సంబంధించి అవిశ్రాంతంగా పనిచేసినటువంటి పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ ప్రధానమైనటువంటి భూమిక పోషించిన నాయకులు ప్రజల యొక్క సహాయ సహకారాలు లేకుండా అది సాధించడం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. సో అందరికీ అలాంటి శాంతియుత వాతావరణంలో సంయమనంతో మనం ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియని శాంతియుత వాతావరణంలో పూర్తి చేసుకున్నందుకు శాంతి భద్రతల పరిరక్షణ అవగాహన సదస్సు వేదికగా మీ అందరికీ కూడా పోలీసు వారి తరఫు నుంచి మా అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరు అందించిన సహాయ సహకారాలు ఏ విధమైనటువంటి ఇష్యూ లేకుండా అది జరిగే ముందు తోడ్పడ్డాయనేటువంటిది ఈ వేదిక ఆధారంగా మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాం. సో ఎలక్షన్ ప్రాసెస్లో ఆఖరి అంకమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేటటువంటిది ఇంకా మిగిలి ఉంది. ఈ కౌంటింగ్ ప్రక్రియను కూడా మనం అదే రకమైనటువంటి శాంతియుత వాతావరణంలో మనం పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు జూన్ 1 ఈవినింగ్ కల్లా మనకి ఎగ్జిట్ పోల్స్ రావడం అనేటువంటి స్టార్ట్ అవుతాయి. అలాగే 4వ తారీఖున ఈ కౌంటింగ్ ప్రక్రియ ఈవినింగ్ కల్లా పూర్తవుతుంది. సో ఈ రోజు నుంచి మనకి జిల్లా వ్యాప్తంగా నిన్న ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయింది. జిల్లా వ్యాప్తంగా 144 పోస్టింగ్స్ ఇష్యూ చేయబడిన 30 పోలీస్ యాక్ట్ యథావిధిగా అమలు అవుతున్నాయి. ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. సో మీ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఈ కౌంటింగ్ ప్రక్రియని సమయంతో శాంతియుతంగా పూర్తి చేయడంలో ఎంతైనా అవసరం అనేటువంటిది ఈ వేదికగా తెలియజేస్తున్నాం. మీ అందరినీ కూడా ప్రత్యేకంగా ఇక్కడికి రావడానికి, నర్సీపట్నం కాన్స్టిట్యున్సీకి రావడానికి కారణం, ప్రతి కాన్స్టిట్యున్సీని నేను విజిట్ చేసిన ఈరోజు అక్కడ కలెక్టరేట్ లో మీటింగ్స్ ఉన్నా కంపల్సరీ ఈరోజు నర్సీపట్నం కాన్స్టిట్యున్సీని విజిట్ చేయాలనేటువంటి దీని మీద వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి మా డిఎస్పీ గారు కానీ, సిబ్బంది కానీ ఎలాగైనా మీకు అందుబాటులో ఉంటారు. ఏమి కావాలన్నా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. చట్ట ప్రకారం ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలన్నా ముందుగానే వాళ్ళు ముందుండి తీసుకుంటారని తెలియజేస్తున్నాను. ఎంతో దూరం నుంచి వచ్చి ఈ ప్రజా శాంతి భద్రతల పరిరక్షణ సదస్సులో భాగమైనటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ ఈ సహాయ సహకారాలని కమింగ్ డేస్ లో, అంటే కౌంటింగ్ డే తదనంతర కాలం కూడా ఇలాంటి సహాయ సహకారాన్ని ఇవే అందించి అనకాపల్లి జిల్లా
ది బెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అనేటటువంటి దాన్ని మనం గర్వంగా చెప్పుకునే విధంగా అన్ని జిల్లాల్లోనే అత్యంత శాంతి భద్రతలన్నింటినీ పాటిస్తూ నియమాలను పాటిస్తూ చేసుకునే జిల్లాగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ దానికి మీ అందరి సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని కలిగించిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి చట్టాలన్నింటినీ మనం గౌరవించాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ మనం అందరం కూడా పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లోనే ఏ రకమైనటువంటి శాంతి భద్రతలకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విఘాతం కలిగించే వాళ్ళు కానీ కలిగించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని కానీ మనం ఆమోదించకూడదు. చట్ట ప్రకారం వాళ్ళ మీద తీసుకోబడేటటువంటి చర్యలు అనేటువంటివి తీసుకోబడతాయనేటువంటిది మనందరం కూడా బాధ్యతగా అందరికీ తెలియజేయాలి. మనం కూడా బాధ్యతగా ఉండాలి. సో ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్యలు కొన్ని పోలింగ్ తదనంతర కాలంలో కొన్ని జిల్లాల్లో జరిగాయి. అవి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో అతి తక్కువ జిల్లాల్లో శాంతి సమరసలతో సమన్వయంతో శాంతి భద్రతలకు ఏ రకమైనటువంటి విఘాతం లేకుండా జరిగినటువంటి అతి కొద్ది జిల్లాల్లో మన జిల్లా కూడా ఒకటి అనేటటువంటిదే మనం చాలా గర్వం పడుతూ చెప్పుకోవాల్సినటువంటి విషయం. మనందరికీ కూడా చాలా గర్వకారణమైనటువంటి విషయం. అలాంటి పోలింగ్ ప్రక్రియని పూర్తి చేసుకున్న మనం కౌంటింగ్ ప్రాసెస్ని కూడా అదే సంయమనంతో అంతే సామరస్యతతో సమన్వయంతో పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ర్యాలీస్కి ప్రొసెషన్స్కి ఫైర్ క్రాకర్స్కి ఏ రకమైనటువంటి అనుమతి లేదు. ఇది అనేకమైనటువంటి వేదికల మీద నుంచి ఇప్పటి వరకు తెలియజేయడం జరిగింది. సో మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక మనిషి కాదు, ఒక విలేజ్ని ఒక మండలాన్ని రిప్రజెంట్ చేసేటటువంటి నాయకులుగా నేను భావిస్తున్నాను. సో జిల్లా స్థాయి నాయకత్వం అంతా నర్సీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడే ఉన్నట్టు నేను భావిస్తున్నాను. సో మీ అందరి ద్వారా మీరు దిశానిర్దేశం చేయగలిగినటువంటి పరిస్థితుల్లో మీ యొక్క గ్రామాలకు కానీ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఉన్నప్పుడు ఒక బాధ్యతమైనటువంటి పోలీస్ వ్యవస్థలో భాగమైన మేమంతా ఆశించేది మీరందరూ కూడా దిశానిర్దేశం అనేటటువంటిది మిమ్మల్ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా శాంతి సమరసలతో ఉండాలి, సామరస్యత్వాన్ని పాటించాలి, సమన్వయంతో ఉండాలి. ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండే విధంగా వాళ్ళందరికీ కూడా మీరు ఉండడమే కాకుండా వాళ్ళందరికీ కూడా గైడ్ చేస్తారనేటువంటి దాని మీద ఆశిస్తున్నాము. ఈ వేదికగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి శాంతి భద్రతలకి విఘాతం కలిగే విధంగా ఎవరు ప్రవర్తించకుండా ఉండే విధంగా మీకు చేతనైనందుగా మీ సోషల్ మీడియా వేదికగా దాన్ని చేర్పించవచ్చు. వాట్సాప్లో కూడా మెసేజ్లు ఇవ్వచ్చు. రకరకాల రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా కొంతమంది ఇస్తున్నారు. అలాగే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ తరఫున కూడా ఇస్తున్నారు. ఇది మన జిల్లాలో ఇతర జిల్లాల్లో కూడా జరుగుతుంది. అలాంటి మెసేజెస్ని మీరు మీ స్థాయిలో మీ యొక్క ఫాలోవర్స్ విలేజ్ లెవెల్లో కూడా తీసుకెళ్ళగలిగినారు. అక్కడ ప్రజలందరూ కూడా పూర్తి సమన్వయంతో ఉంటారు. అందరికీ తెలిసిందే గెలుపు ఓటములు అనేటటువంటివే దైవాధీనాలు. ఇవి ఇంతవరకు కష్టపడి చేసినటువంటి ప్రయత్నాలు ప్రజా ఆమోదయోగ్యంగా ఉన్నప్పుడు అది గెలుపుగా ఉండొచ్చు, లేదా ఆమోదయోగ్యంగా లేనప్పుడు అది ఓటమిగా భావించవచ్చు. కానీ ఏమున్నా గెలిచిన వారు ఓడిన వారిని గెలి చేయడం కానీ ఓడిన వారు భావోద్వేగాలకి గెలిచిన వారి మీద కామెంట్స్ పాస్ చేయడం కానీ లేదా కవింపు చేయడం తెలియదు. అలాంటివి పూర్తిగా చేయకుండా ఉండే విధంగా మనందరం బాధ్యతగా ఉండవలసినటువంటి సమయం. సో బయట మనం చూస్తున్నాము కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ జరిగినటువంటి చెదురుమదురు సంఘటనలు ఏ రకమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చాయి. నాయకత్వం ఏ స్థాయిలో ఉన్న ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ కానీ చట్టాల యొక్క పనితీరు కానీ ఎలా ఉన్నది అనేటటువంటిది మనందరం కూడా నిత్యం చూస్తూనే ఉన్నాము. ఆ సందర్భంలో ఇంకా ఎక్కువగా ప్రస్ఫుటంగా చాలా మీడియా ఛానల్స్లో కూడా కనబడుతుంది. సో ఎక్కడ కూడా దయచేసి మీ అందరూ కూడా ఫేక్ న్యూస్ అనేటటువంటి దాన్ని స్ప్రెడ్ చేయడంలో భాగంగా ఉందండి. ఫేక్ న్యూస్ని సృష్టించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని
అందరినీ కూడా నిరోధించండి, చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి అనేటువంటిది తెలియజేయండి. సో మనందరం కలిపి మనం పూర్తి చేసుకోవాల్సినటువంటి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ది ఎలక్షన్ ప్రాసెస్, ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ ది ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానిని శాంతి భద్రతలకి ఏ రకమైనటువంటి విఘాతం లేకుండా అత్యంత సామరస్యత్వం అంతా ఉండేటట్టు ఇక్కడ చూసుకొని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా అదే శాంతి భద్రతల్ని పాటిస్తూ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసింది అనేటటువంటి దాన్ని మరొకసారి మనం గర్వపడుతూ ఇలాంటి అభినందన సభలు, అవగాహన సదస్సులు వేదికగా ఏర్పాటు చేసుకున్న అభినందన సభలు కూడా మనం మళ్ళీ చేసుకునే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండాలి. మనం మిగిలిన వాళ్ళని గైడ్ చేసేటటువంటి అవసరం ఉండాలి. సో ముఖ్యంగా ఈ రోజు నుంచి విలేజెస్లో అందరికీ కూడా తెలియజేయాల్సింది. సో ప్యాట్రోలింగ్ పార్టీస్ ఉంటాయి, అందరూ కూడా టికెట్స్ ఉంటాయి, అందరూ కూడా మీరు ఏ స్థాయిలో ఉన్నాం, మీ కింది స్థాయిలో ఉన్నటువంటి మీతో పాటు ఉన్నటువంటి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సింది. భావోద్వేగాలకి లోను కావద్దని ఎక్కడ కూడా ఈ బెట్టింగ్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొంచుకోకూడదు. సో వాటికి ఓపెన్ డ్రింకింగ్, పబ్లిక్ ప్లేసెస్లో డ్రింకింగ్ చేస్తూ చట్టం వ్యతిరేకమైనటువంటి పనుల్లో ఉండే కేసులు వాటికి లోను కాకూడదు. సో ఇలాంటి రకమైనటువంటి ఇష్యూ ఎక్కడ కూడా కాకుండా ఉండే విధంగా మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉండే విధంగా మనం తీర్చిదిద్దుకోవాలి. అలాంటి సహాయ సహకారాలని, సమన్వయంతో కూడిన సహాయ సహకారాలని పోలీస్ వ్యవస్థకి, రెవెన్యూ వ్యవస్థకి అందించాల్సిందిగా కోరుతున్నాను. సో అందరికీ తెలిసిందే, కౌంటింగ్ అనేటటువంటిది అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్లో అనకాపల్లిలో జరుగుతుంది. అది ఒక డిపిఓ, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఒక స్కూల్ బిల్డింగ్ లో జరుగుతుంది. దానికి సంబంధించి స్పెసిఫిక్ గైడ్ లైన్స్ అనేటటువంటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి ఎవరు కూడా ర్యాలీస్, ప్రొసెషన్స్ గా అక్కడికి రావడానికి అనుమతులు లేవు. అలా వస్తే దాని మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. సో అందరికీ తెలిసిందే 144 ప్రొసీడింగ్స్ ఉన్నాయి, అప్లికేషన్ అయినాయి, 30 పోలీస్ యాక్ట్ కూడా ఉంది. సో ఆథరైజ్డ్ ఏజెంట్స్ మాత్రమే అక్కడికి రావాలి. వచ్చిన వాళ్ళు ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్, ఆథరైజ్డ్ ఏజెంట్స్ ఎవరికైతే అనుమతులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే రావాలి. ముందుగానే ఒక 1-2 కిలోమీటర్స్ ముందే అందరినీ ఆపి వెరిఫై చేసి వాళ్ళకి సంబంధించినటువంటి అనుమతులు వెరిఫై చేసి వెహికల్కి సంబంధించిన ప్రాసెస్ ఎవరికి చెక్ చేసుకుంటూ లోపలికి అనుమతించడం జరుగుతుంది. సో దీనికి మీ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే అక్కడికి వచ్చి మళ్ళీ ఇబ్బందులు పెట్టద్దు. సో చట్ట ప్రకారాన్ని ఏవైతే మనం చేయాలో దాన్ని మాత్రమే చేద్దాం, చట్టాలను గౌరవిద్దాం. సో రెండోది, అక్కడికి వచ్చినటువంటి ఆథరైజ్డ్ ఏజెంట్స్ కానీ, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ అందరికీ కూడా ఎవరికి మొబైల్స్ లోపలికి అనుమతులు లేవు, మొబైల్స్ అనేటటువంటి అనుమతులు లేవు. దానికి సంబంధించి ఎవరైతే వాళ్ళ వెహికల్స్ లో ఉన్నాయో వాటిని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేదా అసిస్టెంట్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెపరేట్ పార్కింగ్ ప్లేస్ ఫర్ కౌంటింగ్ ఏజెంట్స్, separate parking place for the contesting candidates, separate parking place for the media personnel and other staff, and counting staff separate పెట్టడం జరిగింది పార్కింగ్ ప్లేస్. అలాగే సెపరేట్ రూట్లు కూడా ఇవ్వడం జరిగింది. సో మీ అందరూ ఆథరైజ్డ్ ఏజెంట్స్ గా ఉండే వాళ్ళు ఎవరైనా ఎవరు కూడా వాళ్ళు పెన్నులు కూడా తీసుకురావాల్సిన పని లేదు, పెన్స్ కూడా లోపలే ఇస్తారు. అలాగే లోపలికి వచ్చేటప్పుడు ప్రింటెడ్ మెటీరియల్, అంటే పోలింగ్కి సంబంధించినటువంటి ప్రింటెడ్ మెటీరియల్ ఏదైనా ఉంటే తీసుకురావచ్చు. అదనంగా బుక్స్ కానీ అవి కానీ ఎవరు తీసుకురావాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన మెడిసిన్స్ కానీ అలాంటివి ఎలా ఉంటాయి అందరికీ తెలిసిందే. సో అందరూ కూడా కౌంటింగ్ ఏజెంట్స్గా లోపల ఉన్నా బయట రాకుండా ఇక్కడ ఉన్న అందరూ కూడా సహాయ సహకారాలన్నీ కూడా శాంతి సమస్యలు ఉండే విధంగానే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనే చట్టాన్ని అతిక్రమించే విధంగా ఉండకూడదనేటువంటిది ఈ వేదికగా మరొకసారి తెలియజేస్తున్నాం. సో అక్కడికి వచ్చినటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి లంచ్ ప్రోగ్రామ్ కానీ లోపల ఉండే వాళ్ళ కోసం అరేంజ్ చేయడానికి లోపలే అరేంజ్ చేయడం జరుగుతుంది. గౌరవ
ఆధ్వర్యంలో. సో అందరూ మళ్ళీ బయటికి లంచ్ పోవడానికి బ్రేక్ఫాస్ట్ వచ్చి చేసేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. అవన్నీ కూడా ముందుగానే అరేంజ్ చేసి పంపిస్తారు. లోపల ఉన్నవన్నీ లోపలే అవి అందజేస్తారు. సో మనందరం కూడా పాటించాల్సింది ముఖ్యంగా ఎక్కడ ర్యాలీస్ ప్రొసెషన్స్ మనకి తెలిసి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరు తీయకుండా చూసుకోవాలి. ఎవరు గుమిగూడి మెంబర్స్గా ఇక్కడ నుంచి తిరిగి అక్కడ కౌంటింగ్ సెంటర్ వైపు రాకుండా చూసుకోవాలి. చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలు అందరూ కూడా గౌరవించే విధంగా డౌన్ ద లైన్ ప్రతి ఒక్క విలేజ్ గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి మనతో పాటు ఉన్నటువంటి పార్టీ ఫాలోవర్స్ కానీ ఎవరున్నా సరే వాళ్ళందరికీ తెలియజేయాలి. ఏ పార్టీలో కూడా గెలుపు వాడవాలనేది కూడా ఒక స్పోర్టివ్గా తీసుకునేటటువంటి విధానాన్ని డౌన్ ద లైన్ రీచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ప్రతి 5 సంవత్సరాలు జరిగేటటువంటి ఎలక్షన్ ప్రక్రియలో మన గ్రామ వ్యవస్థ అనేది ఒక కుటుంబ వ్యవస్థ లాంటి వ్యవస్థ అని మీ అందరికీ తెలుసు. కులాలకి మతాలకి అతీతంగా, ప్రాంతాలకి భాషలకి అతీతంగా, అంటే బయట నుంచి కూడా వచ్చి ఎంతోమంది ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటారు, సెటిల్ అయిపోతారు. అందరూ కూడా గ్రామ స్థాయిలో మామ బావ తాత అని పిలుచుకునేటటువంటి బంధుత్వాన్ని కలుపుకునేటటువంటి ఇది ఉంటుంది. సో ఏదైతే అంత మంచి వాతావరణం ఉందో ఆ వాతావరణాన్ని ఈ పర్టికులర్ ఈవెంట్లో దాన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు అనేటటువంటి దాని ఈ వేదికగా మీ అందరికీ మనం చేస్తున్నాను. సో ఎక్కడ కూడా మనందరం ఆ కుటుంబ వ్యవస్థ వస్తాయి కుటుంబం అని ఏదైతే చెప్పుకున్నారో మనకి గ్రామ వ్యవస్థలో ఉంది అనేటటువంటిది మనం పదే పదే చెప్పుకుంటున్నాము. దానిని ఒక గర్వకారణంగా మనం భావిస్తున్నాము. అలాంటి వ్యవస్థని మనం ఎలాంటి 5 ఏళ్ల నుంచి జరిగేటటువంటి ఒక ప్రాసెస్లో ప్రక్రియలో దాన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు అనేటువంటిది తెలియజేస్తున్నాం. సో ముఖ్యంగా రాజకీయ పార్టీల యొక్క గొడుగులు కొంతమంది రౌడీ షీటర్స్ ఆశ్రయం పొందాలనే ప్రయత్నం చేస్తారు. సో అలాంటి రౌడీ షీటర్స్ అందరికీ కూడా డిఫరెంట్ వేదికల మీద అనుసరించి పదే పదే చెప్పడం జరిగింది. వేరియస్ లెవెల్స్లో వివిధ స్థాయిల్లో కౌన్సిలింగ్ అనేటువంటిది ఇవ్వడం కూడా జరిగింది. సో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే వాళ్ళు ఎవరినైనా స్పేర్ చేసేది ఉండదు. చట్ట ప్రకారం చర్య అనేటువంటిది తీసుకోవడం అనేది జరుగుతుంది. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎక్కడ దానిలో కాంప్రమైజ్ చేసేటటువంటి పరిస్థితి ఏ స్థాయిలో కూడా ఉండదు. పార్టీలకు అతీతంగా చట్టాలని ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ని డౌన్ ద లైన్ ఇంప్లిమెంట్ చేయడమే అవ్వాలి. దానిలో మేము ప్రజలకి అందుబాటులో ఉన్నాం. నిష్పక్షపాతంగా అది జరిగేటట్టు ఎన్షూర్ చేస్తాం. ఎక్కడ ఏదున్నా, ఎక్కడ ఎవరిదైనా ఎక్సెస్ జరిగింది అనుకున్నా, ఏ స్థాయిలో ఉన్నా, అది పోలీస్ వ్యవస్థలో చేసిన మీరు నాకు కంప్లైంట్ చేయొచ్చు. ఇమ్మీడియట్లీ దాని మీద రెస్పాండ్ అవుతాము, దాని మీద అప్రోచ్ చేస్తున్నాను. సో మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎంత బాధ్యతగా పోలీస్ వ్యవస్థనంతా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదే బాధ్యత మీ అందరి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ బాధ్యతగా ఎంతగా అయితే ఎలక్షన్ ప్రాసెస్లో పోలింగ్ అందరినీ కూడా శాంతి సమస్యలతో చేశారు. మీ అందరి సహాయ సహకారాలతో అది చేయడం జరిగిందని మరొకసారి తెలియజేస్తున్నాను. సో ఈ వేదికగా అలాంటి గర్వాన్ని గర్వకారణంగా మనం భావించడానికి మీ అందరి సహాయ సహకారాలు కారణమని, అలాంటి సహాయ సహకారాలని నెక్స్ట్ ప్రాసెస్లో కూడా మీరు అందించాలి. సో అది ఈ వేదికగా నేను ఆశిస్తున్నాను. మీ అందరి సహాయాన్ని ఉండాలి. శాంతి సమస్యలతో చేశారు. మీ అందరి సహాయ సహకారాలతో అది చేయడం జరిగిందని మరొకసారి తెలియజేస్తున్నాను. సో ఈ వేదికగా అలాంటి గర్వాన్ని గర్వకారణంగా మనం భావించడానికి మీ అందరి సహాయ సహకారాలు కారణమని, అలాంటి సహాయ సహకారాలని నెక్స్ట్ ప్రాసెస్లో కూడా మీరు అందించాలి. సో అది ఈ వేదికగా నేను ఆశిస్తున్నాను. మీ అందరి సహాయాన్ని ఉండాలి, సహాయ సహకారం ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సో చట్ట వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఎవరినైనా, చట్టాలని గౌరవించే వాళ్ళు ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రోత్సహించవద్దనేటటువంటిది నా యొక్క విజ్ఞప్తి. అండ్ అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, అలా ఆశ్రయం పొందాలనుకునే రౌడీ షీటర్లు ఎవరైనా ఉన్నా, అలాంటి వాళ్ళు ఎవరిని కూడా స్పేర్ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. We take the things very toughly, we handle the things very toughly, and we are all for all the people who accept the law. చట్టాన్ని గౌరవించే వాళ్ళందరికీ పోలీసు వారు ఎప్పుడు మిత్రులే. చట్టాన్ని వ్యతిరేకించిన వాళ్ళందరికీ కూడా చట్ట ప్రకారం వాళ్ళని సరైన పద్ధతిలో పెట్టే విధంగానే
మా యొక్క పనితీరు అనేటటువంటిది ఉంటుంది అనేటటువంటి మీ అందరికీ తెలియజేస్తున్నాం అనేటటువంటి దాన్ని మనం గర్వంగా చెప్పుకునే విధంగా అన్ని జిల్లాల్లోనే అత్యంత శాంతి భద్రతలన్నింటినీ పాటిస్తూ నియమాన్ని పాటిస్తూ చేసుకునే జిల్లాగా గుర్తింపు తెచ్చుకోవాలి సార్ అని ఆశిస్తూ ఈ అవకాశాన్ని కలిగించిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.